హాయ్ అండి అందరికీ కూడా డియర్ టీమ్మేట్స్. మనకి వైరల్ పే అనేది ప్రజెంట్ ప్లే స్టోర్లో ఉన్న యాప్ అనేది వర్క్ అవ్వట్లేదు, అప్డేట్ వర్షన్లో ఉంది. మనకేంటంటే ప్రజెంట్ వైరల్ పే అనేది వెబ్సైట్ ద్వారా వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు, రెఫర్ చేసుకోవచ్చు, న్యూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. అది ఎలా అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను లైవ్గా. ఫస్ట్ మనం వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అక్కడ ఆ మెసేజ్ రాగానే దానిపైన ఓపెన్ క్లిక్ చేసి దాని ద్వారా చేసుకోవచ్చు, లేదంటే వెబ్సైట్ లింక్ కూడా ఉందండి, ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏం లేదండి, ఎప్పుడైతే మన రిజిస్ట్రేషన్ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంట్రీ చేయాలి. తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్ పైన ఫర్గెట్ పిన్ ఉంది కదండి, ఫర్గెట్ పిన్ పైన క్లిక్ చేయాలి. చేస్తే మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో అయితే నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. రీసెట్ ద పిన్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన రిజిస్టర్డ్ మెయిల్కి ఒక ఓటీపీ పాస్వర్డ్ లాంటిది పోవడం జరుగుతుంది. ఒకసారి మన మెయిల్ ఇన్బాక్స్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవాలి. మెయిల్ ఇన్బాక్స్లో మనకి లాగిన్ పిన్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 341246 నాకు పిన్ రావడం జరిగింది. అదే పిన్తో ఇక్కడ లాగిన్ అవుతున్నాను. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. చేశాక 4 డిజిట్ పిన్ అనేది అక్కడ 6 బాక్స్ వచ్చేస్తుంది అన్నట్టు అక్కడ మనకి ఆటోమేటికల్లీ. అక్కడ వచ్చిన పిన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేశాను. సైన్ ఇన్ కొట్టగానే మనకి ఇలా మళ్ళీ ఒకటి లాగిన్ పిన్, తర్వాత ట్రాన్సాక్షన్ పిన్, 2 పిన్స్ మనం ఓన్గా జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, లాగిన్ పిన్ ఒక 4 డిజిట్స్ పెట్టుకోవాలి సేమ్, మళ్ళీ కన్ఫర్మ్ లాగిన్ పిన్ కూడా సేమ్ 4 డిజిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 000 ఎంట్రీ చేశాను. తర్వాత మనం ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తుంటామో అది కూడా 4 డిజిట్స్ ఫ్రెష్గా మళ్ళీ అప్లై చేసుకోవాలి. నేను 2222 పెట్టాను, మళ్ళీ 2222 పెట్టాను, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. తర్వాత సేవ్ పిన్, సేవ్ అయిపోయిందండి, సింపుల్. ఆ తర్వాత చూడండి మనకి వైరల్ పే ఎంత అప్డేట్ కాబోతుందో. ప్రజెంట్ సేమ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ దగ్గర బ్యాలెన్స్ ఉంది కాబట్టి చూపిస్తుంది ప్రీవియస్ బ్యాలెన్స్. మొబైల్ రీఛార్జ్ కానీ, పోస్ట్ పెయిడ్, ఫాస్టాగ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ బిల్, ఆల్ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న సర్వీస్ని వాడుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ అండి, కమింగ్ సూన్. మనకి అమెజాన్ కానీ, జెప్టో కానీ, ఊబర్, ఫ్లిప్కార్ట్ ఇలా ఎన్నో రాబోతున్నాయి ఫ్యూచర్లో. కాబట్టి ఈ సర్వీసులన్నీ కూడా ఫ్యూచర్లో వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకున్న సర్వీసులు వాడుకోవచ్చు. ఓకేనా? అంతేకాకుండా ఈ బిజినెస్లో కొత్త వాళ్ళకి రెఫర్ చేయాలంటే ఇక్కడ నుండే చేయాలండి. కొత్త రెఫరల్ కోడ్ వస్తుంది మనకు కూడా లాగిన్ ఐడిలో మన రెఫరల్ కోడ్ కూడా డిఫరెంట్ చూపిస్తుంది ఇక్కడ. అది ఒకటి కాపీ చేసి పెట్టుకోండి. మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఏ విధంగా రెఫర్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు పైన చూసారు కదండి, క్లిక్ చేయగానే మనకి ప్రొఫైల్ వచ్చింది కదా, ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, నా మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ పర్టికులర్స్ ఆటోమేటిక్గా వచ్చేసినవి. తర్వాత డౌన్లో మనకి రెఫరల్ కోడ్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, రెఫర్ ఏ ఫ్రెండ్, షేర్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చండి. లేదా ఓన్లీ VP5TI2KI నా రెఫరల్ కోడ్ అండి, అది కాపీ చేసి కూడా పంపించవచ్చు. లేదంటే పైన షేర్ అనే లింక్ ద్వారా క్లిక్ చేసి పంపిస్తే కూడా వాట్సాప్లో వాళ్ళకి ఈజీగా డైరెక్ట్ వెబ్సైట్ త్రూ ఓపెన్ అవుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు పాత వర్షన్లో ఉన్న ప్రజెంట్ అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ వెబ్సైట్ ద్వారా నడుస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేయించుకోండి. కొత్త వాళ్ళకి ఇన్వైట్ చేసే వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాను. చూడండి, షేర్ అని కొట్టాను, వాట్సాప్ ద్వారా ఒక నెంబర్కి ఫార్వర్డ్ చేస్తున్నాను, సెండ్. చూడండి, ఈ విధంగా షేర్ అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ టైం వాళ్ళకి కొత్త వాళ్ళు పంపించి ఈ విధంగా మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది అండి. ప్రతి ఒక్కరు కూడా పాత లీడర్స్, పాత వాళ్ళు, పాత టీం మెంబర్స్ అందరూ కూడా ఈ విధంగా అప్డేట్ చేసుకోండి. వెబ్సైట్ ద్వారా మనకి ఈ అప్లికేషన్ అనేది రన్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ప్లే స్టోర్లో రానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు ఇది వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అది కూడా చూపిస్తున్నానండి. ఎప్పుడైతే మనం లింక్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసామో వాళ్ళు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని క్లిక్ చేయగానే వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొన్ని వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద పెడతాను డిస్క్రిప్షన్లో, దాని ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే. క్రియేట్ అకౌంట్ పైన ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా మొబైల్ నెంబర్ అడిగింది. నాదే ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి. మొబైల్ నెంబర్, క్రియేట్ అకౌంట్ కొట్టాను.
ఫస్ట్ నేమ్ సేమ్ ప్రాసెస్ అండి. మనం ఇంతకుముందు ఏ విధంగా రిజిస్టర్ చేస్తున్నాం అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా. ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఇంటి పేరు, తర్వాత పూర్తి పేరు ఎంట్రీ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ ఇవ్వండి, మెయిల్ ఐడి కూడా పర్ఫెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ రావడం జరుగుతుంది, అంతేకాకుండా మెయిల్కి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇవి మిస్టేక్ చేయకండి దయచేసి. ఈమెయిల్ కూడా ఎంట్రీ చేస్తున్నాను. మెయిల్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలండి, ఎందుకంటే ఆ మెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఒకవేళ మెయిల్ ఇన్బాక్స్ ఇట్లా ఫుల్ ఉంటే కూడా కొన్ని డిలీట్ చేసేయండి మెసేజెస్. ఇంకా చాలామంది మెయిల్స్లో ఫుల్ అని చూపిస్తుంటుంది, మెసేజ్ రావు, అదొకసారి చెక్ చేసుకోండి మెయిల్స్. తర్వాత యూజర్ ఆఫ్ ఏంటంటే మన యూజర్ కాబట్టి యూజర్ అండి. తర్వాత సిటీ హైదరాబాద్ అని టైప్ చేశాను. స్టేట్ తెలంగాణ. చూడండి అన్ని స్టేట్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినవి, కంప్లీట్ స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ స్టేట్స్ ఉన్నవి. తెలంగాణ సెలెక్ట్ చేశాను. డిస్ట్రిక్ట్ హైదరాబాద్ మల్కాజ్గిరి కాబట్టి ప్రజెంట్ మల్కాజ్గిరి కాబట్టి మల్కాజ్గిరి సెలెక్ట్ చేసుకుంటున్నాను. పిన్ కోడ్ 5,47,000. ఇక్కడ రెఫరల్ కోడ్ నెక్స్ట్ ఉందో, రెఫరల్ కోడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైతే ఎవరైతే మనకు షేర్ చేస్తారో వాళ్ళ రెఫరల్ కోడ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ రెఫరల్ కోడ్ VP5TI2KI అనేది గుర్తుపెట్టుకొని మరి నేను టైప్ చేస్తున్నాను రెఫరల్ కోడ్. VP5TI2KI టైప్ చేయగానే కింద నా పేరు వచ్చేస్తుంది. ఆ రెఫరల్ కోడ్ ఎవరిదో వాళ్ళ పేరు కనిపిస్తుంది ఇక్కడ. చూడండి గుంటి కరుణాకర్ చూపిస్తున్నది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి టిక్ పెట్టేసి ఓకే పెట్టేసి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, క్రియేట్. ఒకసారి అన్ని డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి, అన్ని కరెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నాక క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. చేయగానే మనకి అకౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అందరికీ అర్థమైనట్టున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది వైరల్ పే ఈ విధంగా చేసుకోవాలి.